గడిచిన నవంబర్ నెలలో పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు పటిష్ట చర్యలు, ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై సమీక్ష, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నిర్వహణకు ఏర్పాట్లు, ఇలా అనేక అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా పీడీఎస్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా, నిశితమైన తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి తెలిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో నవంబర్ 27వ తేదీ బుధవారం యాంకరేజ్ పోర్టులో స్టెల్లా ఎల్ నౌకలో లోడింగ్ జరుగుతున్న బియ్యాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ, మెరైన్ పోలీస్, టెక్నికల్ అధికారులు పోర్టు సిబ్బందితో కలిసి తీరంలోని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి సముద్రంలోకి లంగరు వేసిన ఈ షిప్ వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు. నౌకలో అప్పటికే లోడ్ చేసిన బియ్యం నమూనాలను సేకరించారు. అనంతరం ఆయన యాంకరేజ్ పోర్టుకు చేరుకుని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు నిరోధానికి నిరంతర పటిష్టత ఏర్పాటు చేశామని తెలిపారు. ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యాన్ని దళారులు, మధ్యవర్తులకు విక్రయించి మోసపోకుండా నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు విక్రయించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో కోరారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కాకినాడ జిల్లాలో 277 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం సాధారణ రకం ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ. 2,300, గ్రేడ్ ఏ రకములకు క్వింటాల్కు రూ. 2,320 ధరగా నిర్ణయించామన్నారు. ప్రజలకు చేరువలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసూతి సేవలు అందించి ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి వైద్యాధికారులను కోరారు. కలెక్టరేట్ వివేకానంద హాలులో ఆయన జిల్లాలోని పిహెచ్సిలు, యూపీహెచ్సిలలో అందుతున్న సేవలపై సమీక్షించారు. గత 6 మాసాల కాలంలో జిల్లాలోని 48 పిహెచ్సిలు, 28 యూపీహెచ్సిల్లో కేవలం 400 ప్రసవాలు నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతి ప్రసూతి కేసును ఏరియా జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయడం సరికాదని, సురక్షితమైన కేసులన్నింటినీ పిహెచ్సి, సిహెచ్సి స్థాయిలో నిర్వహించాలని సూచించారు. ప్రతి పిహెచ్సిలో నెలకు కనీసం 15 ప్రసవాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పౌరుని శారీరక, మానసిక ఆరోగ్య సమాచార వివరాలు పొందుపరిచే ఉద్దేశంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గత నెల అక్టోబర్ 29న ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని ప్రారంభించిన దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ మొబైల్ యాప్ను కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, ఆయుష్ శాఖ వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. కాకినాడ డివిజన్ నుంచి తొలిసారిగా ఆర్డీఓ మల్లిబాబు తన వివరాలను ఈ సందర్భంగా మొబైల్ యాప్లో నమోదు చేశారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించింది కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, డిఆర్ఓ వెంకట్రావు, జెడ్పీసీఈఓ లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవి సత్యనారాయణ, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, సిపిఓ పి త్రినాథ్ తదితర అధికారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివిధ శాఖల అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధించడం చేయరాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కళాశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అన్ని కళాశాలలకు యూఓ నోట్ను కూడా పంపించామన్నారు. జిల్లాలోని పలు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు చెల్లించాలని ఒత్తిళ్లు తెస్తున్నట్టు, తరగతులకు హాజరు కానియకుండా హాల్ టికెట్లు ఇవ్వకుండా ఆటంకం కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందుకునే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. గిరిజన సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడితా శంకర్ నాయక్ సూచించారు. నవంబర్ 27వ తేదీ శుక్రవారం కాకినాడ జిల్లా శంఖవరం మండల పరిధిలో ఉన్న మారుమూల గిరిజన గ్రామాలు ఆవెల్తి, అనుమర్తి, ఓండ్రేగుల గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు పలువురు ఆయనకు తమ సమస్యలను వివరించారు. రహదారులు లేవని విన్నవించారు.